ఇక ఉన్న మంత్రులంతా ఏందో కూడా మీకు ఎలగ పెడుతుర్రు, ఇక కొత్తగా వచ్చి ఏదో చేసేది ఉంది. మంత్రివర్గాన్ని చేసుకునే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. మంత్రివర్గం అంటూ విస్తరిస్తే నాకు ఎసరు వస్తుందని భయపడుతున్నాడు. మంత్రివర్గాన్ని కాకుండా ఆపుతున్నదే రేవంత్ రెడ్డి, అందరికీ తెలుసు. ఒకరి మీదకి ఇంకో న్యూస్ కలిపి, ఒకరితో ఉత్తరాలు రాయించి, ఇంకొకటి పంపి, ఈ వర్గానికంటే ఆ వర్గానికి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పెట్టించుకుంటుంది. వాళ్ళు ఈ పనిలోనే ఉన్నారు. ఇక వాళ్ళు పరిపాలన, రాష్ట్రము, పథకాలు, అభివృద్ధి ఇవి ఏం లేవు. ఎవరిని మంత్రి పదవి నుంచి ఒకడు బీకాలని ఒకడు, నాకెట్లా తీసుకోవాలని ఒకడు. ఎట్లా ఇక మళ్ళీ ఈ 3 ఏళ్ళు తప్ప మళ్ళీ వచ్చేది లేదు మన జీవితకాలంలో. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సామెత ఉంది. దాన్ని నిజం చేసుకుందాం. ఎట్లా మూటలు కట్టుకుందాం, దాంట్లో పైకి ఎన్ని కట్టాలి, కిందికి ఎన్ని బాధ పెట్టాలి, ఈ పనిలోనే ఉన్నారు.